నమస్కారం మన ఇంటి వంటకి స్వాగతం। ఈ రోజు మనం తయారు చేసుకోబోయే వంటకం చనా మసాలా కర్రీ। ఇప్పుడు మనం చనా మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం। చనా మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉడికించినటువంటి శనగలు 2 కప్పులు, గరం మసాలా చిటికెడు, కొబ్బరి పొడి పావు కప్పు, రెడ్ చిల్లీ పౌడర్ పావు కప్పు, ఉప్పు తగినంత, నువ్వుల పొడి పావు కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు తగినంత, కొత్తిమీర 1 కప్పు, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, ఉల్లిగడ్డ పేస్ట్ 1/2 కప్పు, నూనె తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్। ఇప్పుడు చనా మసాలా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం। చనా మసాలా కర్రీ తయారు చేసే విధానం, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। పాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి। ఇది మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగా వేయాలి। నూనె వేడెక్కనివ్వాలి। నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు, వేసి వేయించాలి। పోపు దినుసులు వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఉల్లిగడ్డలని కట్ చేసి గ్రైండింగ్ చేసుకోవాలి। వీటిని కొద్దిగా ఉల్లిగడ్డల్ని కట్ చేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు వేయించినటువంటి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలపాలి। ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీ 4 టమాటాలను తీసుకొని వీటిని గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ గ్రైండింగ్ చేసినటువంటి ఈ టమాటోని ఇందులో వేయాలి। ఇప్పుడు పైన నూనె వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు మనం దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి। ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మనము మూత ఉంచినట్టయితే ఈ పేస్ట్ పైన నూనె వస్తుంది। నూనె వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం। 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి। ఓకేనండి, ఇప్పుడు నూనె పైకి వచ్చేసింది। ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ విధంగా నూనె పైకి వస్తే ప్యూరీ తయారైపోయింది అన్నట్టు। ఓకే, ఇప్పుడు మనం ఇందులో శనగలు వేసి కలుపుకోవాలి।
విధంగా మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి శనగలు కాబట్టి కొద్దిగా ఈ మసాలా, ఈ ఆనియన్, టమాటో పేస్ట్ వీటికి పట్టుకునే విధంగా మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం, ఉప్పు, అదేవిధంగా కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసి కలపాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ కారం, కొబ్బరి, నువ్వుల పొడిలు ఈ శనగలకు పట్టుకునే విధంగా మరొక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ హైలో పెట్టుకుని మూత పెట్టి మగ్గించాలి ఒక 5 నిమిషాల పాటు. ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం వీటికి పట్టుకునేంత వరకు. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం గరం మసాలా, ధనియాల పౌడర్ ఈ శనగలకు పట్టుకునేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, గుమ్మగుమ్మలాడే రుచికరమైనటువంటి చనా మసాలా కర్రీ రెడీ. మనసారా తినండి.